ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 24వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్స్ అంటే మన యొక్క ఇండియన్ స్టాక్స్ యుఎస్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్టయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ విప్రో నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్గా ఉంది. ఒక డాక్టర్ రెడ్డిస్ మాత్రం చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా నెగిటివ్ సైడే క్లోజింగ్ అయినాయి అనమాట. అంటే వీక్గానే ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ, మీడియా, రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, మెటల్స్, కమోడిటీస్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఒక ఫార్మా సెక్టర్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా మీడియా, రియాలిటీలో హెవీగా సెల్ ఆఫ్ అండ్ ఆఫ్ కోర్స్ పిఎస్యూ బ్యాంక్స్, మెటల్లో కూడా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అంటే ప్రపంచం మొత్తంలో అసలు ఓవరాల్గా పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది మనం చూస్తే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది. చూద్దాం దాని గురించి. ఎనీహౌ ఇక్కడ సౌత్ కొరియా అయితే నెగిటివ్గా ఉంది, జపాన్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది, జర్మన్ పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, అండ్ యూరప్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది, యుఎస్ పాజిటివ్గా ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనమాట. అంటే మనకు ఒక బయింగ్ స్ట్రాంగ్ కానీ సెల్లింగ్ స్ట్రాంగ్ కానీ కనిపించట్లేదు. ఓకే, సో ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనకి పెద్దగా ఈవెంట్స్ అయితే ఏమి లేవు. ఈరోజు చూస్తే ఇక్కడ యుఎస్కి సంబంధించిన యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా జనవరికి సంబంధించిన రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే వెరీ ఇంపార్టెంట్ అంట డేటా. 8:15 ఈ సాయంత్రం రిలీజ్ అవుతుంది. సో ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే డేటా ఇది. దాని తర్వాత మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ కూడా 9 గంటలకు వస్తాయి. అంటే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడ్ ఆయిల్ బావులు అనమాట. పెరిగాయా తగ్గాయా దాన్ని బట్టి. ఒకవేళ పెరిగాయనుకోండి క్రూడ్ ఆయిల్ ఏంటంటే పడిపోయిద్ది, అంతే కదా, ఎక్కువ సప్లై అయిపోద్ది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ బావులు తగ్గాయనుకోండి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మనం ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున అగ్రెసివ్గా వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. ఏది ఫ్యూచర్స్లో. ఎట్ ద సేమ్ టైం మనకి ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ అన్వైండింగ్ జరిగినట్టు ఇక్కడ చూపిస్తుంది, ఆరెంజ్ కలర్ చూపిస్తుంది చూడండి. అండ్ మోరోవర్ ఏంటంటే రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా రెడ్ ఆరెంజే కనిపిస్తుంది. కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు మార్కెట్ ఒక బ్రాడర్ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు మనకి ఎక్కడ కూడా రెడ్ కనపడలే, ఎక్కడన్నా ఆరెంజ్ కనిపించింది లేదా స్మాల్ రెడ్ కనిపించింది. బట్ రీసెంట్ డేస్లో మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎక్కువ కనిపిస్తుంది. రెడ్ అంటేనేమో షార్ట్ బిల్డప్ అనమాట. ఓకే, ఆరెంజ్ అంటే ఉన్న లాంగ్ పొజిషన్ని ఎగ్జిట్ అయిపోతున్నారు, లాంగ్ అన్వైండింగ్ అంటారు, అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఓ రకంగా ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్గా లేదు, పాజిటివ్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకుండా మనం బ్యాన్ అయిపోయాం అనమాట. అంటే వీటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. అండ్ రీసెంట్గా ఐఆర్సిటీసీ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళింది. బట్ క్యాష్ మార్కెట్లో బై చేయొచ్చు ఈక్విటీలో. అండ్ హిందుస్థాన్ కాపర్ వచ్చేసరికి బ్యాన్ లిస్ట్లో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే అది బ్యాన్ లిస్ట్ నుంచి బయటికి రావడం జరిగింది. ఇక మనకి ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. కెనరా బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, బాలకృష్ణ, ఐఓసి, డిఎల్ఎఫ్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, టాటా స్టీల్, బజాజ్ ఆటో. డెఫినెట్గా ఏంటంటే మార్కెట్లో వోలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రిజల్ట్స్ అన్ని కంపెనీలు కానీ మంచిగా పాజిటివ్గా ఇస్తే మేబీ ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కూడా రావచ్చు. ఇక ఎఫ్ఐఎస్డిఐస్ అనే డేటా అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, వెరీ అగ్రెసివ్గా వీళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేశారు. 10,000 కోట్లు, 9,000 కోట్లు, 3,000 కోట్లు, 545 కోట్లు. అండ్ రీసెంట్గా నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే ఏది ఎఫ్ఐఎస్ 3,115 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ డిఐఎస్ అయితే 214 కోట్లు మాత్రమే బై చేశారు. సో ఓవరాల్గా నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 2,900 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ అ నెగిటివ్ ఫ్యాక్టర్. ఈ నిఫ్టీ
50లో మనకి మ్యాక్స్ సపోర్ట్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూస్తే 21,500 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 21,000 దగ్గర మాత్రం మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే 21,500 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి అతి తొందరలో ఏంటంటే 21,000 అనేది టచ్ చేసే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉన్నాం కాబట్టి రౌండ్ నెంబర్ 21,000కి. సో ఆ యొక్క లెవెల్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనం చూస్తే ఇక 45,500 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఎంత ఉంది ప్రైస్? 45,000 దగ్గర ఉంది. ఇంకా 500 పాయింట్ల దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే 44,500 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 45,000 దగ్గర కాలు పుట్టు సెల్ చేసినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసే ముందు ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ మనం అబ్జర్వ్ చేస్తే వొలటిలిటీ అనేది పెరిగింది, దగ్గర 7.6% పాజిటివ్గా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వొలటిలిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకి మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది అండ్ కొంచెం బేరిష్ సెంటిమెంట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ రైజ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ప్రైసెస్ అనేది చాలా ఎక్కువలో ఉంటాయని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది. ఇక యుఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత వెంటనే పైకి వెళ్ళలేదు కానీ మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది, బట్ కొద్దిగా స్లో అయినట్టు కనిపిస్తుంది యుఎస్ మార్కెట్. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే డాలర్ ఇండెక్స్ స్లోగా ఒక మూవ్ అనేది రావడం జరుగుతుంది అప్ సైడు, దాని తర్వాత కన్సోలిడేషన్, మళ్ళీ అప్ సైడ్ కన్సోలిడేషన్. సో ఓవరాల్గా ఏంటంటే పైకి వెళ్తుంది, కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డాలర్ ఇండెక్స్ అనేది స్లోగా స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట, స్ట్రాంగ్ అవుతున్నట్టు కొద్దిగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది స్ట్రాంగ్ అవుతుందంటే మన ఇండియన్ మార్కెట్స్ లైక్ ఎమర్జింగ్ మార్కెట్స్ చైనా కానీ ఇవి వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక మనకి నిఫ్టీలో చూస్తే ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి అనుకున్నాం కదా. సో ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. సో అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి రౌండ్ నెంబర్ ఇక్కడ చూస్తే 21,000 రఫ్గా ఉందన్నమాట. సో ప్రాబ్లీ ఆ యొక్క లెవెల్ని టచ్ చేయొచ్చు, మేబీ ఈరోజు కాకపోయినా 1-2 కపుల్ ఆఫ్ డేస్లో అనుకుంటున్నాను నేను. ఇక గిఫ్ట్ నిఫ్టీ దానికంటే ముందు ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫిబొనాకీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ ఫిబొనాకీ అనేది మనం డ్రా చేసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ నుంచి ఒక సింగిల్ స్ట్రెచ్ పైకి తీసుకెళ్ళాను, అక్కడ నుంచి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది కాబట్టి నేనేం చేశానంటే ఏబీకి డ్రాగ్ చేస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్స్ రావడం జరిగింది. దాంట్లో మనం చూసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 44,500 దగ్గర స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం చూడాల్సిన సపోర్టు 44,600, 500 ఆ లెవెల్ అనమాట. ఎందుకంటే ఈ ఫిబొనాకీ నంబర్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ, ఓకేనా, 618 రిట్రేస్మెంట్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది ఇమీడియట్గా పైకి వెళ్ళిందంటే కూడా మనకి 46,100 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ. ఇక గిఫ్ట్ నిఫ్టీ, సో ప్రీవియస్గా మనం ఈ యొక్క పివోట్ ట్రెండ్ లైన్ పివోట్ అయితే బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ట్రెండ్ లైన్ టెస్ట్ చేశారు. ఓకే, 21,800 రఫ్గా అక్కడ నుంచి కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అక్కడ నుంచి హెవీగా వాల్యూమ్స్తో కిందకి రావడం అనేది మనం గమనించాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ 21,260 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది, ఒక 4 రూపీస్ తీసేసాను, ఓకేనా. బట్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూస్తే 21,240 రఫ్గా. సో 240, 260 పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు, ఓకేనా. ఫ్లాట్ ఓపెనింగ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, 20-30 రూపాయలు డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇది గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా, బట్ ఇది బిగ్గర్ డిఫరెన్స్ ఏం కాదనమాట. మనం ఫ్లాట్ ఓపెనింగ్ లేదా నెగిటివ్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ, రైట్. సో ఇక ఈరోజు న్యూస్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అండ్ మరోవర్ ఏంటంటే రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీలు అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్ ఏదైతే ఉందో మనీ కంట్రోల్ వారిది, నేనేంటంటే మన యొక్క టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఈ స్టాక్స్లో ఏంటంటే సమ్ న్యూస్ ఉంది. సో ఎవరైనా ఈ యొక్క స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఇంట్రాడే కోసం కానీ ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే కూడా ఉపయోగపడతాయి మేబీ. సో ఏంటంటే ఈ యొక్క లిస్ట్ అనేది డెఫినెట్గా ఏంటంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.